జరుపుకోవాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది ఐక్యరాజ్య సమితి వాళ్ళు. ఆ రకంగా ప్రపంచ దేశాలన్నీ కూడా మాంట్రియల్ ఒప్పందం ద్వారా సంతకాలు చేసి మనం ఓజోన్ పొరను కాపాడుకోవాలనేటువంటిది ప్రతిజ్ఞగా తీసుకోవడం జరిగింది. ఆ రకంగా ఓజోన్ పొర ఉంటేనే మనం ఈ రకంగా ఉంటాం. ఓజోన్ పొరకు రంధ్రం పడినట్టయితే చాలా కష్టమవుతుంది. క్యాన్సర్ వ్యాధిన పడి ఈ జలచరములు, తర్వాత చెట్లు, మనము అంతరించిపోయే ప్రమాదం ఉన్నది భూమి మీద. భూమి అంతా కూడా నిర్మానుష్యం అయిపోతుంది. కాబట్టి మనం మన నిత్య జీవితంలో చెట్లను పెంచాలి, కాపాడాలి. ప్లాస్టిక్ విచ్చలవిడిగా వినియోగిస్తూ ఉన్నాం. ఇంగ్లాండ్లోని లీడ్స్ విశ్వవిద్యాలయం వారు ఈ మధ్య సర్వే చేస్తే ప్లాస్టిక్ వినియోగంలో మన భారతదేశం నంబర్ 1 స్థానంలో. సంవత్సరంలో 10 లక్షల మంది చనిపోతూ ఉన్నారు ప్లాస్టిక్ వినియోగం ద్వారా. మన దేశంలో 55 లక్షల టన్నుల ప్లాస్టిక్ను తగలబెడుతూ ఉన్నాం. అంతేకాకుండా 35 లక్షల టన్నుల ప్లాస్టిక్ సీసాలు, కవర్లు వీటన్నిటిని భూమి మీద వేస్తున్నాం, నీటిలో కలిపేస్తున్నాం. దాంతో ఇటు నీటి కాలుష్యము, భూమి కాలుష్యము, జల కాలుష్యం, వాయు కాలుష్యం ఇవన్నీ పెరిగిపోయి ఆవరణ వ్యవస్థ అంతా దెబ్బతినే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మనం మన పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి. మన పాఠశాల పర్యావరణ పరిరక్షణ పాఠశాల గత 30 సంవత్సరం నుండి అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ర్యాలీలు, కరపత్రాలు, మట్టి వినాయక విగ్రహాలు, కాలుష్య రహిత దీపావళి, హోలీ పండుగలు, తర్వాత సేవ్ వాటర్, సేవ్ పొల్యూషన్, సేవ్ వాటర్, నో ప్లాస్టిక్, నో పొల్యూషన్, ప్లాస్టిక్ యూజ్ చేయొద్దు అనేటువంటి విషయాల మీద అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం మట్టి వినాయక విగ్రహాలు తయారు చేసి ఉచితంగా పంపిణీ చేయడం, వన మహోత్సవ కార్యక్రమం ద్వారా చెట్లను తెప్పించి ఉచితంగా పంపిణీ చేసి వాటి సంరక్షించే బాధ్యతను విద్యార్థులకు అప్పచెప్పడం, ఈ రకంగా పర్యావరణ హిత కార్యక్రమాలు అనేకం గత 30 సంవత్సరాలుగా మన పాఠశాల నిర్వహిస్తూ ఉన్నది. అందులో భాగంగానే ఈరోజు కూడా సెప్టెంబర్ 16న అంతర్జాతీయ ఓజోన్ దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు మన పాఠశాలలో కరపత్ర ఆవిష్కరణ, విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించడం జరుగుతూ ఉన్నది. ఇక ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు అనేకం చేయడం జరుగుతుంది. మనం చేస్తున్న ఎన్జీసీ యూనిట్ ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి కార్యక్రమాలకు గాను జాతీయ స్థాయిలో 6 పర్యావరణ మిత్ర అవార్డులు రావడం జరిగింది. మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి ద్వారా కూడా అవార్డు తీసుకోవడం గర్వకారణమైనటువంటి విషయం. ఆ రకంగా ఈరోజు మనం ఈ ఓజోన్ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. మీరు కూడా విద్యార్థులుగా వాతావరణ కలుషితం కానటువంటి విధంగా మన ప్రవర్తనను మార్చుకోవాలి. ప్లాస్టిక్ వినియోగించద్దు, పేపర్లు, బట్ట బ్యాగులు ఇవి ఉపయోగించాలి. ఎంత చెప్పినా కూడా కొంత అవేర్నెస్ అనేటువంటిది తగ్గిపోతూ ఉన్నది. దాంతో మనం చైతన్యవంతం కావాలి. మన భూమి మీద మనం జీవించాలంటే మానవుడే, బికాజ్ ఆఫ్ మనమే వీటన్నిటికి కారణం. స్వార్థం పెరిగి